ప్రియులారా, మీ అందరికీ శుభోదయము. దేవునికి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబీకులకు సమృద్ధిగా కలుగునుగాక. నేటి దినమున మీరందరూ పరిశుద్ధాత్మ పూర్ణత్వంతో నింపబడి దేవుని యొక్క శక్తిని పొంది మీరు మీ కుటుంబాలు చక్కనటువంటి ఆశీర్వాదాలు చూడాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదానికి మనము ఏ విధంగా పొందగలము అని చూసినప్పుడు మొదటగా దేవుని మాట వినాలి. చాలామంది ఈవేళ వాగ్దానం ఏమిటండి అంటారు. వాగ్దానం పొందాలంటే వాక్యం తెలుసుకోవాలి. ఈరోజు వాక్యము నీతో ఏది మాట్లాడుతుందో ఆ వాక్యం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదము నీకు వాగ్దానమే అవుతుంది. నహూము గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 3 అధ్యాయాలు ఉంటున్నాయి. మనము ఈ యొక్క ఉదయకాలంలో 3వ అధ్యాయాన్ని చూడాలని మిమ్మల్ని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈ 3వ అధ్యాయము 2వ వచనంలో సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, ఒడిగా పరిగెత్తే రథముల ధ్వనియు వినబడుచున్నవి. ధ్వని, అన్ని రకాల ధ్వని, సారథి యొక్క చబుకు ధ్వని, చక్రముల ధ్వని, గుర్రముల త్రొక్కుబడు ధ్వని, ఒడిగా పరిగెత్తు రథముల ధ్వని వినబడుచున్నది. రౌతులు ఒడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలములాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలామంది హతులవుచున్నారు, చచ్చిన వారు కుప్పల కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుకులు కాలికి తగిలిన జనులు తొట్టిల్లుచున్నారు. ఒక పట్టణం గురించి, నమ్మకంగా ఉండవలసినటువంటి పట్టణం, దేవుడి వైపు తిరగవలసినటువంటి పట్టణం గురించి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గుర్రములు చేసే ధ్వని కానీ, రథములు చేసే ధ్వని కానీ, రౌతులు చేసే ధ్వని కానీ మీకు వినబడటం లేదు. నువ్వు ఎవరు అని బాప్తిస్మిచ్చి యోహాను అడిగినప్పుడు నేను ఒక శబ్దాన్ని అని అతను చెప్పగలుగుతున్నాడు. అంటే ధ్వని, సౌండ్. దేవుడి కొరకు నిశ్శబ్దంగా ఉంటే ఎలాగో, దేవుడు మహిమను తెలియజేయబోతే ఎలాగో, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి అందించకపోతే ఎలాగో, ఎంతోమంది అవమానాలు పాలై, అనారోగ్యం పాలై, ఆవేదనలో చాలామంది ఉన్నారు. వారి కొరకు మీరు ఏమి చేయగలరు? వాక్యం ఏమి చెబుతుంది? అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చువారు ఎవరు? నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుంచి పిలుచుకుని వచ్చేదవో అని అందురు. చూసారా, నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుంచి తీసుకుని వస్తావు? నినివే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చువారు ఎవరు? పాడైపోయిన పట్టణాల గురించి, పాడైపోయినటువంటి మీ కుటుంబీకుల కొరకు, పాడైపోయిన నీ జీవితం కొరకు, పాడైపోయిన అనేక ఆత్మల కొరకు, నిరాశులైనటువంటి అనేక మంది ఆత్మల కొరకు, సహోదరుల సంఘాల కొరకు, అనేక సంఘాలు పాడైపోయాయి, శిథిలమైపోయాయి. ఎవరు చూడలేని పరిస్థితుల్లో అనేక ఆత్మలు బాధపడుతున్నారు. గొప్ప గొప్ప దైవజనులు కూడా పడిపోయిన వారు అనేక చోట్ల ఉన్నారు. వీరందరి కొరకు మనం అంగలార్చకపోతే ఎలాగో, ఈ సోమవారము మీరు అందరూ వీటన్నిటి కొరకు ధ్వని విని కూడా మీరు అంగలార్చకపోతే దేవుని యొక్క ఉగ్రతను మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది. ప్రియ సహోదరుడా, ఈవేళ ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్పీకింగ్ త్రూ ద వర్డ్స్ 3rd chapter of Nahum ఫ్రమ్ ది బిగినింగ్. ఏమైపోయిందట? నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఆ పట్టణానికి చాలా పేర్లు పెడుతున్నాడు. అది నరహత్యతో, అది పాపంతో నిండిపోయింది. మనము కూడా ఒకవేళ పాపంతో నిండిపోయి ఉన్నామేమో, ఒకవేళ పరిశుద్ధతను ఇంకా పొందకుండా దేవుడికి దూరంగా ఉన్నామేమో. ఒక్కసారి మనము దేవుడి దగ్గరకు వచ్చి అంగలార్చడం మొదలు పెడతాం. నినివే గురించి ఆ ప్రజలందరూ యోనా గారి కాలంలో వారు అంగలార్చారు. వారు దేవుడి దగ్గర ఆవేదన పొందారు, దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత దాని మీద నుండి తొలగిపోయింది. ఏ రోజున దేవుడు మీకు ఈ వాక్యం ద్వారా ఇస్తున్న వాగ్దానము, ఒక అంగలార్పుతో నీ ఆవేదనలన్నీ తీరిపోవచ్చు. మీరు అంగలారిస్తే మన పట్టణాన్ని మనం రక్షించుకోగలం.
మీరు దేవుడి దగ్గరకు వచ్చి దుఃఖపడుతూ దేవుడిని ప్రాధాయపడితే నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. ఖచ్చితంగా నీ పిల్లల భవిష్యత్తుని దేవుడు బాగు చేస్తాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అంగలార్చండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. పాపాశ్రీ దేవుడి దగ్గరకు వచ్చి దుఃఖపడి, దావీదు తన పాపం విషయంలో దుఃఖపడ్డాడు. మన పరిస్థితి, మీరు దుఃఖపడతారా? మీరు దుఃఖపడుతున్నారా? దుఃఖముఖం కావాలి. దుఃఖ వస్త్రంతో దేవుడి దగ్గరికి వస్తే దేవుడు దాన్ని సంతోష వస్త్రముగా, ఉల్లాస వస్త్రంగా దేవుడు మార్చగలడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.